హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలాగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అంచులు వచ్చిన వైపు వచ్చేసి స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం అన్నమాట. చూడండి, మనకి ఈ క్లాత్ పొడవు అనేది బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. అంటే మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజు ఎంత అయితే ఉంటుందో అంత పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడు అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైటు ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా కూడా 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఎవరికైనా కూడా 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి 3.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడు అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ ఉండేదాన్ని బట్టి ఇంకొక 2 లేయర్స్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు వేరే క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ క్లాత్ ఎక్కువగానే ఉంది. అంటే ఈ కస్టమర్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా 1 మీటర్ అయితే ఇచ్చారండి లైనింగు. అందుకని చెప్పేసి నేను ఇంకొక 2 లేయర్స్ని కూడా ఈ క్లాత్లోనే కట్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ వరకు అయితే నేను కటింగ్ చేసేసానండి. అందుకని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను. అంటే మనకి క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కంటే కూడా చుట్టూ కూడా ఒక 1/4 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ అనమాట. మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఇంకొక 2 లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనం మెడపట్టీ కోసం కట్ చేసుకోవాలి. చూసారా, క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి క్రాస్ ఎటువైపునకు ఉందో చెక్ చేసుకోవాలి. ఇటువైపునైతే మనకి క్రాస్ లేదు.
అలాగే ఇటువైపున కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా? మనకి ఇటువైపున క్రాస్ ఉంది. మనకి ఎటువైపునకైతే క్రాస్ ఉంటుందో అటువైపునకు మనం మెడ పట్టీని కట్ చేసుకోవాలి. చూడండి, మీరు బిగినర్స్ అయితే మెడ పట్టీని కట్ చేసుకునేటప్పుడు స్కేల్‌తో లైన్స్‌ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. మీకు నీట్‌గా వస్తుంది. ఇది వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు అయితే ఉంటుందండి. చూసారు కదా? స్కేల్ వెడల్పు వచ్చేసి కరెక్ట్‌గా 1 ఇంచ్ ఉంది. మనం మెడ పట్టీ కోసం కానీ, పైపింగ్ కోసం కానీ క్లాత్‌ని కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతో మనకి ఎన్ని పీసులైతే అవసరం అవుతాయో అన్ని పీసుల్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఈ బ్లౌజ్‌కి పైపింగ్ వేస్తున్నానండి. కానీ మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి మెడపట్టి క్లాత్‌ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను. అర్థమైంది కదా? ఈ విధంగా స్కేల్ వెడల్పుతో లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని రెండు వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెడపట్టీని కట్ చేసుకున్నాం కదా? ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని బ్యాక్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్‌కి కింది వైపున 1/2 ఇంచ్ క్రాస్‌గా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ క్లాత్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్, అలాగే ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్‌కి పట్టీ వేస్తాం కదా! పట్టీ కోసం అన్నమాట. అలాగే ఇవి వచ్చేసి మెడ పట్టీ, అలాగే ఈ క్లాత్‌లో వచ్చేసి అంటే మనం బ్యాక్ నెక్‌ని కట్ చేసుకున్నాం కదా! ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే, మనం బ్యాక్ పార్ట్‌కి ఈ నెక్‌ని కట్ చేసుకున్నప్పుడు ఈ పీస్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఈ క్లాత్‌ని ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే మనం ఉక్స్ పట్టీ కోసం 2 ఇంచుల వెడల్పుతో క్లాత్‌ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే కాజా పట్టీకొచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా? లైనింగ్‌ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.